రైస్ బ్యాగ్ ఒక జాకెట్ పీసు ఉంటే చాలు. సూదితో పని లేదు, దారంతో పని లేదు, మనకి కుట్టే పనే లేదనమాట. మిషన్ లేని వాళ్ళు కూడా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎన్ని బట్టలు అయితే పట్టాయంటే, జీన్స్ అయితే చాలా పట్టాయన్నమాట. దీంట్లో వచ్చేసి నేను పెద్దగా కుట్టుకున్నాను, మీరు కావాలంటే ఇంకా చిన్నగా అయినా కుట్టుకోవచ్చు. పొడవు వచ్చేసి చాలా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి. మరి ఎలా ఏంటి అనేది స్కిప్ చేయకుండా చూసేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అనమాట. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక యూస్ఫుల్ టిప్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. అదేంటో తెలుసా? రైస్ బ్యాగ్ ఉంటే చాలు, ఒక జాకెట్ పీస్ ఉంటే చాలు. మన ఇంట్లో అనేది బట్టలు పెట్టుకోవడానికి కానీ, ఏదైనా బొమ్మలు కానీ, పిల్లలు ఏవైనా కానీ పెట్టుకోవడానికి కానీ చాలా యూజ్ అవుతుందన్నమాట. ఒకే ఒక రైస్ బ్యాగ్తో, ఒక జాకెట్ పీస్తో అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా, సూదితో పని లేదు, దారంతో పని లేదు, కుట్టే పని లేదు. ఓకే, మిషన్ లేని వాళ్ళు కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుందన్నమాట. అంటే పిల్లలు వేయడానికి కానీ ఏదైనా కానీ రెండు ఉంటే చాలు. ఒకటి కత్తెర, ఒకటి పిన్నులు స్టాప్నర్ ఉంటుంది కదా, అవి ఉంటే చాలు. మన ఇంట్లో మనకి బ్యాగ్ రెడీ అయిపోతుంది. ఇది ఇంట్లో ఎక్కడికి తీసుకెళ్ళడానికి అయితే రాదండి. మనం ఇంట్లో వేసి పెట్టుకోవడానికి అయితే చాలా యూజ్ అవుతుంది. ఇదే ప్రాసెస్లో కుట్టుకోవచ్చు. కాకపోతే ఇంట్లో కొంతమందికి మిషన్ అయితే ఉండదు కదా. ఇలా ఒకసారి ట్రై చేయండి. నేను కూడా ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను, పర్లేదు, బాగానే వచ్చింది. మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి అయితే వీడియో స్టార్ట్ చేసేసాను. ఇంకెందుకు లేటు, ఇలా ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఈ రైస్ బ్యాగ్ అయితే ఫస్ట్ అయితే మనం ఇలా సాఫ్ట్గా అనేసుకుందామండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కుట్టేది పని లేదు, ఏమి లేదు కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా సాఫ్ట్గా అనేసుకున్నాక ఇప్పుడు ఈ చివరన ఉంది కదా, దీన్ని అయితే కట్ చేసేసుకుందాం మనము. ఇలా కట్ చేసుకుంటే మనకు లెవెల్గా వస్తుందన్నమాట. ఇది అనేది ఎక్కువ ఇది వేసుకుంటుంటారు కదా, ఇట్లా లెవెల్గా కట్ చేసేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక సైడ్, ఇప్పుడు ఇటు సైడ్ మనం ఇలాగే ఉంచేసుకొని ఇటు సైడ్ కట్ చేసుకుందాం. దీన్ని స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుందండి ఎలా ఏంటి అనేది. ఇలా మొత్తం కూడా చక్కగా కట్ చేసేసుకుందాం. ఇలాగే లెవెల్గా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇలా వస్తుంది మనకైతే. చూసారు కదా, ఇలా మొత్తము ఇలా క్లీన్ చేసేసుకుందాం ఒకసారి. మనం ఏమన్నా రైస్ అలా వేసి ఉంటాం కదా. పొడవు ఎంత ఉందంటే చూద్దామండి. పొడవు మీ సైజుని బట్టి మీరు చూసుకోవచ్చు అనమాట. పొడవులు అంతా కూడా చూసారు కదా, 36 ఉంది. పొడవు వచ్చేసి 36. పొడవు ఎక్కువ ఉండాలి, వెడల్పు తక్కువ ఉండాలన్నమాట. వెడల్పు వచ్చేసి 25 ఉంది. పొడవు వచ్చేసి 35. ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని ఇలా బ్లౌజ్ పీస్ అయితే చూసుకుందాం మనము. చూసారు కదా, ఎక్కువనే ఉంది మనకు బ్లౌజ్ పీస్ వచ్చేసి. ఇలా కరెక్ట్గా లెవెల్గా కట్ చేసుకుందాం. మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఎక్కువనే ఉండాలి, ఇది వచ్చేసి తక్కువ ఉండాలి. మనకి ఇది వచ్చేసి తక్కువ ఉండాలి, బ్లౌజ్ పీస్ వచ్చేసి ఎక్కువ ఉండాలి. ఇలా వేసేసుకోవాలి. చూడండి, ఇలా వేసేసుకొని మీకు ఏమైనా ఇంకా క్లాత్, ఈ బ్లౌజ్ పీస్ ఎక్కువ క్లాత్ ఉందనుకోండి, మీరైతే కట్ చేసుకోవచ్చు. ఇలా సాఫ్ట్గా అనేసుకుందాము. ఎక్స్ట్రా ఉంది కదా అండి, కట్ చేసుకునే పని లేదు. మనం ఎక్కువ ఇలా ఫోల్డ్ చేసేస్తే సరిపోతుంది. మనకి బాగా మందం కూడా ఉంటుందన్నమాట. ఇలా ఫోల్డ్ చేసేసి ఇప్పుడు వచ్చేసి నేను సూదితో పని లేదు, దారంతో పని లేదు అన్నాను కదా, మరి ఎలా చేస్తాను అని అనుకుంటున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి ఇలా ఇక్కడ మీకు జారినట్టు అనిపించింది అనుకోండి, పిన్స్ పెట్టుకోండి. ఇది చాలా ఎక్కువ ఉంది కదండి, ఇప్పుడైతే కొంచెం కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా చూసారు కదా అండి, ఇలా లెవెల్గా పెట్టేసుకొని
చూసుకోండి, ఇక్కడ మనకి గ్యాప్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఇలా కొంచెం ఇలా ఫోల్డింగ్ అయితే చేసేసుకుందాము. ఇలా ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత మీకు అలా వద్దు అనుకుంటే ఇలా అయినా పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ పోగుల్లో వెళ్ళకుండా ఉంటుంది అనమాట. ఇట్లా డబల్ వేస్తే ఇలా పిన్నులు అయితే వేసుకుందాం ఫస్ట్, ఎందుకంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇలా పిన్నులు అయితే వేసేసుకుందాము. లెవెల్గా చూసుకొని ఇలాగే అన్నీ కూడా వేసేసుకోవాలి. తీసుకొని ఇలా పిన్నులు కొట్టేది ప్రతి ఒక్కరి ఇండ్లలో ఉంటుంది కదండి. ఇప్పుడు మనం వచ్చేసి ఇలా కొట్టేసుకుందాము. ప్రతి ఒక్కరి ఇండ్లలో ఉంటుంది ఇదైతే మటుకు. ఇలా పెట్టేసుకోవడమే చూడండి. ఇలాగే అంతా కూడా మనం చూసుకుంటూ, మనం చెప్పాం కదా కుట్టే పని లేదు అని, ఇలా కొంచెం దగ్గర వేసుకుంటే మనకి ఈజీగా వస్తుందన్నమాట. ఇలా అంతా కూడా ఇలా అనుకుంటూ ఇలాగే మొత్తం ఇలాగే వేసుకోవాలి చూడండి. జాగ్రత్తగా ఇలా అనేసుకుంటూ వేసేసుకోవాలి. మొత్తం కూడా ఇలాగే వేసేసుకుందాం. మొత్తం కూడా వేసేసుకోవాలి చూడండి. వేసుకోవచ్చండి. ఇలా వేసుకొని పిన్నులు కొట్టుకున్నా సరిపోతుంది. మడత ఫోల్డింగ్ చేయాల్సిన పని అయితే లేదు. ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా ఇలాగే పిన్స్ అయితే వేసుకుందామండి. చూసారు కదా, ఇక్కడ కూడా ఇలాగే ఫోల్డింగ్ చేసేసుకుంటూ మీ ఇష్టం, అది ఫోల్డింగ్ లోపలికి పక్క పోతుంది కాబట్టి అవసరం అయితే లేదు. ఇలాగే అంతా కూడా వేసేసుకోవాలి. ఇటు సైడ్ కూడా పిన్నులు మొత్తం వేసుకోవాలి చూడండి. చూసారు కదా, ఇలా అంతా కూడా వేసేసుకొని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి మనకి పై పక్క వస్తుంది కాబట్టి ఇది కూడా ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని, ఎక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు. ఇలా అయితే పెట్టేస్తున్నాను నేనైతే, ఇంకా పొడుగుగా పెట్టేస్తున్నాను. కొంచెం ఇలా మడత పెట్టేసి పిన్నులు కొట్టేసుకోవడమే. మీరు కావాలంటే కుట్టుకోవచ్చు. నేను చెప్పాను కదా సూది దారం అవేమీ అవసరం లేకుండా అని చెప్తున్నాను కాబట్టి ఇలా అయితే కుట్టేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఇలా కుట్టేసుకోండి. అన్ని పిన్నులు వేసేసుకోవాలి. ఇప్పుడు ఈడ కూడా సేమ్ పిన్నులు అయితే ఇలాగే కొట్టాలి చూడండి. ఫోల్డింగ్ చేసేసుకొని కొట్టేసుకోవాలి అంతా కూడా. చూస్తున్నారు కదా, ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కొట్టేసుకోవడమే. అటు సైడ్ కొట్టేసుకోవడమే. ఇలా కొంచెం దగ్గర వేసుకుంటే మనకి ఈజీగా అవుతుంది. ఇలా అంతా కూడా ఇట్లా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవడమే. ఇటు సైడ్ కూడా సేమ్ ఇందాక చూపించాం కదా, ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోవడమే. అటు సైడ్ చూపించిన విధంగానే ఇటు సైడ్ కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఇలాగే పిన్స్ అయితే మడత పెట్టేసుకొని ఇక్కడ చూసారు కదా, ఇట్లా పెట్టుకొని ఈ ఫోల్డింగ్ కూడా లోపలికి వెళ్ళాలి చూడండి. ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టేసుకోవడమే. ఇది కూడా సేమ్ ఇంకా అవుట్ సైడ్ కుట్టుకున్నట్లే. ఇలా ఎందుకు ఊరికే కుట్టుకుంటే అయిపోతుంది కదా అనుకుంటారు కదా, చాలా మంది ఇందులో మిషన్ కూడా ఉండదు కదండి. ఇలా ఇదైతే ఉంటుంది అనమాట, షార్ప్నర్ పిన్నులు కొట్టుకునేది. అలా ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది, మిషన్ లేని వాళ్ళకైతే యూజ్ అవుతుంది అనమాట. ఇలా ఇప్పుడు మనకి ఇలా మొత్తం కూడా షార్ప్గా ఇలా అనేసుకోవాలి చూడండి. చూసారు కదా, ఇలా అయితే కరెక్ట్ లెవెల్గా వస్తుంది అనమాట. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయిపోతూ ఉంది. చూసారు కదా, ఇలా చేసేసుకున్న దాన్ని మనకి పిన్నులు పోతాయి అనే భయం అయితే లేదు. మళ్ళీ చూసారు కదండి, మనకు ఆల్మోస్ట్ బ్యాగ్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇప్పుడు మనం సైడ్లకు అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్లకి కట్ చేసుకోవాలి, అప్పుడే మనకు బ్యాగ్ షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇలా కరెక్ట్గా ఇలా రెండు కూడా మనం మడత వేసుకోవాలి చూడండి. ఇలా రెండు కూడా మడత వేసుకొని ఇప్పుడు మనం అది ఇంకోటి అంటే మీ వెడల్పు సైజు అనేది మీ ఇష్టము. చిన్నగా కావాలనుకుంటే చిన్నగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను 4.5 అయితే 5 కానీ 4 కానీ అయితే కట్ చేసుకుందాము. ఇక్కడ సైడ్ 4, ఇక్కడ సైడ్ 4 ఇలా అయితే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ సేమ్ ఉండాలన్నమాట. ఇలా నేనైతే
నేనైతే 5 ఇంచెస్ అయితే కట్ చేస్తున్నాను చూడండి. ఇలా వరకు అంటే ఇక్కడ వరకు అయితే రావాలి, ఈ లైన్ వరకు 5 ఇంచెస్ వరకు కట్ చేసుకోవాలి చూడండి. ఇట్లా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ఇక్కడ ఇటు సైడ్ ఇలా సేమ్ ఇక్కడ కూడా మనం అలాగే కట్ చేసుకోవాలి. ఇక్కడ ఎలా అయితే కట్ చేసామో అక్కడ కూడా అలాగే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 సైడ్లను ఇలా పట్టేసుకొని ఇక్కడ కూడా మనం పిన్నులు అనేది కొట్టాలండి. ఇప్పుడు ఇవి 2 కూడా ఇట్లా జాయింట్ చేసేసి పిన్నులు అయితే కొట్టేసుకోవాలి. ఇలా మొత్తం 2 ఇలా అతికిచ్చి చూసారు కదా, ఇలా జాయింట్ అయితే వేసేసుకోవాలి 2 కూడా. ఇప్పుడు ఇటు సైడ్ కూడా సేమ్ మనం అక్కడ ఎలాగైతే వేసుకున్నామో పిన్నులతో సేమ్ ఇటు సైడ్ కూడా ఇలాగే పిన్నులు అయితే వేసేసుకుందాము. మీకు ముందే చెప్పాను మీరు సింగిల్దైనా పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇది లోపలికి వెళ్తుంది కాబట్టి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా సేమ్ పిన్నులు అయితే కొట్టేద్దాము. చూసారు కదా, ఇలా 2 సైడ్ల వేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం జాగ్రత్తగా అయితే చేసుకోవాలండి. ఇక్కడ జాగ్రత్తగా చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. చేసుకున్నాం కదా, మనం ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇలా తీసుకోవాలి చూడండి. ఇలా ఇలా చక్కగా ఇలా రావాలి. మనకి క్లాత్ జారిపోకుండా మనం ఇలా దగ్గరికి ఇలా పిన్స్ అయితే కొట్టుకోవాలి చూడండి. సమానంగా పట్టుకొని మీకు జారుతుంది అనుకుంటే ఇక్కడ పిన్ ఒకసారి కొట్టేసుకోవచ్చు. కాకుండా ఇలా ఒక పిన్ అయితే కొట్టుకుందాము. ఇలా ఇక్కడ ఈ మూలకు ఒకటి, ఎందుకంటే మనం వేసుకునేటప్పుడు జారదనమాట. ఇట్లా చూసుకొని లెవెల్గా పిన్నులు అయితే కొట్టుకుందాము. ఇలా జారకుండా ఇలా జాగ్రత్తగా ఇట్లా మూలలకి వేసేసుకుంటే మనకి జారదనమాట. ఇట్లా 3 మూలలు వేసేసుకున్నాం చూడండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలా అయితే మనం వేసేసుకుందాం. ఇక్కడ ఇట్లనే మొత్తం కూడా పిన్నులు కొట్టేసుకోవాలి. మూలలకి మనం కరెక్ట్గా అనుకొని ఇట్లా లైన్గా పిన్నులు అయితే వేసేసుకోవాలి అండి. కుట్టుకునేదే ఈజీ, కానీ ఇట్లా మిషన్ అందరికీ ఉండదు కదా. ఇదైనా తొందరగా అయిపోతుంది. మీకు చూపిస్తూ ఉన్నందుకు కొంచెం నిదానంగా చూపించాను. స్కిప్ చేయకుండా మటుకు చూడండి. ఇలాగే మొత్తం కూడా ఇట్లనే వేసేసుకోవాలి అండి, మనకి జారదు. ఇలా అయితే వేసేసుకున్నాం కదా. సేమ్ ఇక్కడ కూడా ఇలాగే వేసేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ ఇక్కడ ఎలా వేసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అలాగే వేసుకోవాలి. చూసారు కదా, ఇలా 2 సైడ్ల వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఇలా తిప్పేసుకోవడమే. ఇంకా బ్యాగ్ వచ్చేసి తిప్పేసుకుంటే మనకైతే బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది చూడండి. చూసారు కదా, నేను బాగా పొడవు అయితే ఎక్కువ పెట్టాను అనమాట. ఇలా చాలా పెట్టుకోవచ్చు మనమైతే ఇందులో వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకి బాగా కూర్చోవడానికి వచ్చేసి ఇక్కడ ఒక పిన్ అయితే కొడదాము. ఇలా ఇక్కడ కూడా ఒక పిన్ అయితే వేస్తున్నాను చూడండి. ఇలా ఇటు సైడ్ ఇలా అక్కడ సైడ్ ఎలా వేసుకున్నామో ఇక్కడ సైడ్ కూడా అలాగే వేసుకోవాలి. అయితే బాగా రెడీ అయిపోయింది. ఇలా బాగా కూర్చుంటుంది కూడా. ఇలా మనకి ఇలా పిన్స్ వేస్తే ఇక్కడ బాగా కూర్చుంటుంది. చూసారు కదా, ఇక్కడ మందం వేసుకుంటే బాగా స్టిఫ్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి ఇందాక కట్ చేసినప్పుడు మిగిలింది కదా, కొంచెం కట్ చేసుకుంటున్నాం. ఇదైతే ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇది సైడ్లకి ఇట్లా పట్టుకోవడానికి అయితే పెట్టుకుందాం మనము. అవుతుంది కదా, అందుకోసం కట్ చేసినాను అనమాట. ఇలా ఫోల్డ్ చేసేసుకొని పిన్స్ అయితే కొట్టుకుందాం. మరి దీనికి ఇట్లా దీనికి కూడా మనం బయట ఎక్కువగా ఆన్లైన్లో కూడా ఖర్చులు పెట్టి కొంటా ఉంటాం కదా. ఇట్లా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా అంతా కూడా పిన్నులు అయితే వేసేసుకోవాలి. ఇలాగే అంతా కూడా వేసేసుకోవాలి చూడండి. సేమ్ 2 అలాగే చేసుకోవాలి. ఇటు సైడ్ అయినా పెట్టుకోవచ్చు, ఇక్కడ పైన అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. నేనైతే ఇక్కడే వేస్తున్నాను. ఇలా ఇక్కడైనా పెట్టుకోవచ్చు, సైడ్కైనా పెట్టుకోవచ్చు చూడండి. ఇలా పిన్నులు అయితే కొట్టేసుకోవాలి 2 సార్లు. ఇలా 2-3 పిన్స్ అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఇలా చూసారు కదా, బ్యాగ్ అయితే మనకి రెడీ అయిపోయింది. మనం ఇలా అయినా పెట్టుకోవచ్చు, సైడ్కి అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందులో బట్టలైనా పెట్టుకోవచ్చు అనమాట. చాలా త్వరగా అయిపోతుంది. నేను నిదానంగా చూపించాను అనమాట మీకైతే. ఇదే ప్రాసెస్లో మీరు కుట్టుకోవచ్చు. కుట్టుకుంటే ఇంకా బాగా యూజ్ అవుతుంది. పిండేసుకోవచ్చు, అన్నీ చేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, మనకు బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఈజీగా అయితే లేపుతున్నాను. పిన్నులు అయితే అస్సలు పోవడం లేదు చూడండి. చాలా డిఫ్గా ఉన్నాయి.
చూసారు కదా బ్యాగ్ ఎంత బాగుందో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్కిప్ చేయకుండా చూడండి, అలాగే ఎలా వచ్చినా కామెంట్ అయితే పెట్టండి. బాయ్.